Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఫోన్ ఛార్జర్లే కాదు, ల్యాప్టాప్ ఛార్జర్లు డేంజరే. కరెంటు షాక్తో ఓ మెడికో దుర్మరణం. చెన్నైలోని ఓ లేడీస్ హాస్టల్లో ఘటన. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆ యువతి ఎంఎస్ చేసేందుకు చెన్నైకెళ్ళింది. ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. కొండంత అందమైన జీవితాన్ని అనుభవించాల్సిన ఆ యువతి వైపు విధి వికృతంగా ప్రవర్తించింది. ఓ రోజు ఆమె తను ఉంటున్న గదిలో చనిపోయి పడి ఉంది. ఇంతకేం జరిగింది? శరణిత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. వైద్యుడిగా పనిచేసే ఓ యువకుడు ఆమెకు భర్తయ్యాడు. జీవితం ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఆమె ఎంఎస్ చేయాలంటూ భర్తను రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఓకే చెప్పారు. చెన్నైలో ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ప్రారంభించింది. కొద్ది రోజులలో పరీక్షలు రాసి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంది. పరీక్షల కోసం చక్కగా తయారవుతుంది. నిత్యం తన భర్తతో ఫోన్లో మాట్లాడేది. సోమవారం నాడు శరణితకు ఆమె భర్త ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న సమాధానం వినపడింది. కొద్దిసేపటి తర్వాత కూడా అదే సమాధానం. పలుమార్లు ఆమెతో మాట్లాడేందుకు ఫోన్ చేసిన భర్తకు అటు నుంచి సేమ్ రెస్పాన్స్ రావడంతో సందేహం వచ్చింది. వెంటనే ఆ లేడీస్ హాస్టల్ మేనేజర్కు శరణిత భర్త ఫోన్ చేశాడు. ఏమైందో కనుక్కోమంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆ మేనేజర్ వెంటనే స్పందించాడు. శరణిత ఉంటున్న రూమ్ దగ్గరకు చేరుకున్నాడు. రూమ్ దగ్గరకు చేరుకున్న ఆ మేనేజర్ ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది సాయంతో రూమ్ డోర్ బద్దలు కొట్టించాడు. లోపలికి వెళ్లిన అతడికి ఓ ఊహించని దృశ్యం కనపడింది. ల్యాప్టాప్ ఛార్జర్ కరెంటు స్విచ్కు వేలాడుతుంది. ఆమె నేల మీద నిర్జీవంగా పడిపోయి ఉండటం, ఓవైపు ల్యాప్టాప్ కింద పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆమెను పరీక్షించిన సిబ్బంది చనిపోయిందని గుర్తించారు. వెంటనే ఆమె భర్తకు, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ల్యాప్టాప్ ఛార్జర్ కేబుల్ కాస్తంత డ్యామేజ్ అయి ఉండటం గమనించారు. ఆ ఛార్జర్ను కరెంట్లో పెట్టి ల్యాప్టాప్కు కనెక్ట్ చేసే సమయంలో షాక్ తగలడమే ఆమె మరణానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుందన్న సామెత ఆ ఇల్లాలి విషయంలో అక్షరాల రుజువైంది. పెద్ద చదువులు చదువుకొని జీవితంలో మరింత పైకి ఎదగాలన్న ఆ యువతి జీవితం కరెంటు షాక్ కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది. చిలక గోరింకల్లా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆ దంపతుల కొండంత అందమైన జీవితం ఊహించని ప్రమాదంతో కోడిగట్టుపోయింది. ఫోన్ ఛార్జర్లు ఎంతమంది ప్రాణాలు బలిగొంటున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ల్యాప్టాప్ ఛార్జర్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నదన్నది పరిణిత మరణం తెలియజేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.